I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 148 సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, దీన్ని మనం తెలుగులో లింగము మరియు అసమానతలు అని చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ లింగము అసమానతల మీద మనం ఈ లెసన్ చెప్పడానికి ప్రధాన కారణం, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో మనం తీసుకున్నా కూడా స్త్రీలకు పనిలో, గృహంలో, సామాజిక పద్ధతుల్లో సమానత్వం అనేది లేదనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇది జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీ, ఆ లింగము మరియు అసమానతలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుందాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వివిధ రకాల జీవనాధారాలతో సమాజంలో మహిళలు ఉత్పాదక కార్యకలాపాల పరిధిని వివరించడానికి మాత్రమే కాకుండా ఈ లెసన్లో మహిళల స్థితిపై ఈ కార్యకలాపాల యొక్క అంతర్ధానాన్ని అంచనా వేయడం కూడా శ్రమ యొక్క లైంగిక విభజనపై క్రాస్ కల్చర్ పరిశోధనకి మనము ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ జెండర్ అండ్ అన్ఈక్వాలిటీస్లో ఈ యొక్క జార్జ్ పీటర్, లియోన్ నైన్ టైగర్, పార్సన్, ఆన్ ఓక్లే, మలినోస్కీ, రెడ్క్లిఫ్ బ్రౌన్, ఆ తర్వాత ఏంజెల్, అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, ఈ యొక్క మానవ సమాజ శాస్త్రవేత్తలు ఈ జెండర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ మీద అనేక కోణాలలో అనేక రకాల అభిప్రాయాలని తెలియపరిచారు. వీరంతా కూడా ఈ యొక్క లింగము అసమానతలు వారి ప్రదేశాల్లో అనేక పరిశోధనలు చేసి ఈ యొక్క అసమానతలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పద్ధతులు ఉంటూ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ సామాజిక శాస్త్రవేత్తలందరూ తమ పరిశోధన పత్రాలలో మనకి విపులీకరించారని చెప్పుకోవచ్చు. ప్రతి మానవుడు కూడా సెక్స్ ద్వారా స్త్రీ లేదా పురుషుడు సామాజిక పరస్పర చర్యలో ఒక వ్యక్తి పోషించే పాత్ర అని పిలుస్తూ ఉంటాం, అదే రోల్ అని పిలుస్తూ ఉంటాం. పురుషులు మరియు మహిళలు వేర్వేరు పాత్రలని పోషిస్తూ ఉంటారు. సమాజపరంగా పురుషులు చేసే పనులు కొన్ని ఉంటాయి, మహిళలు చేసే పనులు కొన్ని ఉంటాయి అనేది మనము తెలిసిన విషయమే. ఈ పురుషులు మరియు మహిళలు వేర్వేరు పాత్రలను సమాజంలో ఎలా పోషిస్తున్నారు అనేది, సెక్స్ రోల్ అనేది ఒక వ్యక్తి పోషించే పాత్ర యొక్క పద్ధతులను మనకి విపులీకరిస్తూ ఉంటుంది అనమాట ఈ సెక్స్ రోల్ అనేది. ఆ తర్వాత అతని లేదా ఆమె సెక్స్ తర్వాత సెక్స్ రోల్లో స్టీరియోటైప్ అభివృద్ధి చెందింది అనేది మనము గమనించవలసిన విషయమే. ఆధిపత్య సమాజంలో పురుషుల పాత్రలకు ఉన్నత హోదా ఇవ్వబడుతూ ఉంటుంది. పురుషులకు సమాజంలో అత్యున్నతమైన స్థానాన్ని అతి పురాతన కాలం నుంచి కలిగి ఉన్నారు. మరియు మగ స్త్రీ ఏది తక్కువ అనేది ఎక్కువ అనేది మనము బేరీజు వేసుకోగలుగుతూ ఉంటాం. ఈ సమాజపరంగా మగవాళ్ళు స్త్రీలను మనం తీసుకున్నట్లయితే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది నిరంతరము బేస్ చేసుకుంటూ ఉంటాం అనేది చెప్పుకోవచ్చు. శరీర నిర్మాణానికి సంబంధమైన వ్యత్యాసాలు చాలా కాలం పాటు భావోద్వేగము మరియు మేధా సామర్థ్యాలలో తేడాలు కూడా అనేక రూపాలలో ఉంటూ ఉంటాయి. అలానే శరీర సామర్థ్యాలలో తేడాలకు సంబంధించినవిగా పరిగణించబడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ స్వంత సాంస్కృతిక సాంప్రదాయాలలో పురుషులు మరియు స్త్రీలకు కేటాయించిన విధులు మరియు పాత్రలు శరీర నిర్మాణ ఆధారిత ఆప్టిట్యూడ్లతో అత్యంత పరస్పర సంబంధము కలిగి ఉన్నాయని మనము భావించవలసి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత పితృస్వామ్యము అంటే పురుష లింగానికి ఆసక్తిని అందించడము. ఆ తర్వాత సెక్స్ రోల్ డివిజన్ అంటే పురుషులు ఉత్పత్తి కోసము మరియు స్త్రీలు పునరుత్పత్తి కోసము జీతం లేకుండా చూడని ఇంటి పని
ఇంటి వెలుపల పురుషులు చేసే పని కంటే తక్కువ మనిషిగా నిరంతరము పరిగణించబడుతూ ఉంటారు. పురుషులు సమాజంలో బయట పని చేస్తూ ఉంటారు. ఆ పని ఎంత ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా స్త్రీలు నిరంతరము ఇంటిలోనే పనిచేస్తూ ఉంటారు. కానీ పురుషులు చేసే పని కన్నా స్త్రీలు చేసే పని చాలా తక్కువ స్థితిని కలిగి ఉంటుందనేది మనము పరిగణించబడుతూ ఉంటుందన్నమాట. మహిళలు లైంగికంగా హాని కలిగి ఉంటూ ఉంటారు. అందువల్ల అనేక సమాజాలు వాటిపై చాలా పరిమితులు విధించాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కేంద్రీకరించాయి. మరియు అనేక ఆచారాలు మరియు నిషేధాలు వివిధ జీవ సంబంధమైన ఈ యొక్క సంఘటనలతో ముడిపడి ఉంటాయనేది మనం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత శక్తి పాత్రల యొక్క సిద్ధాంతాలు, ఈ యొక్క థీరీస్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనము పరిశీలిద్దాం. ఇప్పుడు సెక్స్ పాత్రల యొక్క సిద్ధాంతము యొక్క వివిధ అంశాలను మనము నిశ్చితంగా తెలుసుకుందాం. మొదటి దానికి వచ్చినట్లయితే సెక్స్ పాత్రల బయోలాజికల్ థియరీని మనం బేస్ చేసుకున్నట్లయితే జార్జ్ పీటర్ సమాజంలో లైంగిక శ్రమ విభజనకు పురుషులు మరియు స్త్రీలు మధ్య జీవన సంబంధమైన వ్యత్యాసాలను ఆధారంగా చూపారు. ఈ యొక్క జార్జ్ పీటర్ పురుషులు మరియు స్త్రీల మధ్య జీవ సంబంధమైన వ్యత్యాసాలను ఎత్తి చూపారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పురుషులు ఎక్కువగా శారీరక బలము కలిగి ఉంటారు మరియు అందువల్ల వారు శారీరక బలానికి అవసరమయ్యే పాత్రలను తీసుకుంటారు. అంటే శక్తివంతమైన బలమైన పనులు ఉన్నట్లయితే అది పురుషులు చేస్తూ ఉంటారు. స్త్రీలు పిల్లలను కలిగి ఉంటారు మరియు అందువల్ల వారు కుటుంబ పోషణకు సంబంధించిన కార్యకలాపాలలో సంబంధము కలిగి ఉంటారు. పురుషులు నిరంతరము సమాజంలో వ్యవసాయము అనేక రకాల స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ చేస్తూ ఉంటారు. స్త్రీలు మాత్రము పిల్లలను కలిగి ఉండటం వల్ల వాళ్ళ యొక్క పోషణ పాత్రలు వాళ్ళు సక్రమంగా ఉండేటట్లుగా వారికి అనేక విధాల గైడెన్స్ ఇస్తూ నిరంతరము పిల్లల్ని సంరక్షించుకుంటూ ఉంటారు. ఇది పురుషుల యొక్క స్త్రీల యొక్క పాత్రలు అతి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయనేది మనము గమనించవలసిన విషయం. ఇక్కడ లియోనెల్ టైలర్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క రాబిన్ పాక్స్ సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నప్పటికీ జీవకారకాలు మానవ ప్రవర్తనను ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాయి అని చెప్పారు. వారు దీనిని హ్యూమన్ బయోగ్రామ్ అని పిలుస్తూ ఉంటారు. దీనిని వీరు రాబిన్సన్ పాక్స్ హ్యూమన్ బయోగ్రామ్సర్ అని పిలుస్తూ ఉంటారు. మరియు పురుషులు మరియు స్త్రీలు బయోగ్రామర్లో కొంత వ్యత్యాసము కలిగి ఉంటారనేది కూడా ఈ యొక్క రాబిన్ పాక్స్ తన పరిశోధన పత్రాల్లో వివరించారు. తర్వాత టాల్కర్ పార్సన్ అనే సామాజిక శాస్త్రవేత్త తీసుకున్నట్లయితే కుటుంబంలో మహిళల పాత్రలు వ్యక్తీకరణగా వర్ణించారు. ఇది పిల్లల యొక్క సాంఘీకరణకు అవసరమైన భావోద్వేగాల మద్దతు మరియు వెచ్చదనాన్ని అందిస్తుంది. అంటే స్త్రీల పాత్రలను మనం తీసుకున్నట్లయితే టాల్కర్ పార్సన్ యొక్క స్త్రీలు పిల్లల్ని సాంఘీకరణ చేయటంలో నిరంతరము పాటుపడతారు అనే దృక్పథాన్ని వెలుబుచ్చారన్నమాట. మరొక వైపు సమాజానికి రొట్టె విజేతగా మనిషి పాత్ర వాయిద్యము, వ్యక్తీకరణ మరియు వాయిద్య పాత్రలు రెండు అవసరము మరియు అవి ఒకదానికి ఒకటి పూర్తి చేస్తాయనే అభిప్రాయాన్ని కూడా టాల్కర్ పార్సన్ వ్యక్తీకరించారనేది మనము ఈ పరిశోధన పత్రంలో గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత
సెక్స్ పాత్రల యొక్క సామాజిక సిద్ధాంతము ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు పరిశీలిద్దాము. బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్త ఆన్ వోక్లే అతని అభిప్రాయం ప్రకారము సెక్స్ అనేది జీవ సంబంధమైన పదం మరియు లింగము అనేది సాంస్కృతిక పదము. లింగము అనేది సాంఘీకరణ తర్వాత వ్యక్తి యొక్క లింగాన్ని సూచిస్తూ ఉంటుంది అనేది మనము తెలిసిన విషయం. ఇక్కడ శ్రమ విభజన అనేది విశ్వవ్యాప్తం కాదని ఓక్లీ వాదించారు. భారీ మరియు ఈ యొక్క డిమాండ్ చేసే పనిని ఈ యొక్క స్త్రీలు అంగీకరించరని, తల్లులు ఉపాధి కల్పించడము వల్ల పిల్లల ఎదుగుదలపై ఏమాత్రము దెబ్బతిన్నదని ఇక్కడ మనకి ఈ యొక్క మర్డాక్ అనే సామాజిక శాస్త్రవేత్త మనకి ఈ యొక్క సిద్ధాంతపరమైన భేదాలను తెలియపరిచారనమాట. ఆ తర్వాత స్త్రీ యొక్క వ్యక్తీకరణ పాత్ర మరియు పురుషుల వాయిద్య పాత్ర గురించి పారస్పర్యం యొక్క వివరణ పురుషుల యొక్క సౌలభ్యం కోసము అనేక విధాల వివరించడం జరిగింది. ఇక్కడ ఎమిలీ దుర్ఖైమ్ సోషియాలజీ వ్యవస్థాపక పితామహులలో ఒకరన్నమాట. మనకు అది అందరికీ తెలిసిన విషయమే. ఎమిలీ దుర్ఖైమ్ సోషియాలజీ పరంగా ఎంతో పరిశోధనలు, నిరంతర పరిశోధన పత్రాలని అనేక విధాల ఈ లింగము అసమానతల మీద వెలుగుచ్చారన్నమాట. ఆ తర్వాత ఆదిమ సమాజాలలో పురుషులు మరియు మహిళలు బలము మరియు తెలివితేటలలో చాలా సారూప్యత కలిగి ఉంటారని మరియు నాగరికత పురోగమిస్తున్న కొద్దీ కొత్త సాంకేతిక అభివృద్ధి చెందుతాయని, ఇది మహిళలు ఇంటి వెలుపల పనిచేయకుండా నిరోధిస్తుందని, అందువల్ల వారు బలహీనంగా మరియు తక్కువ తెలివితేటలు కలిగి ఉన్నారు అని ఈ ఎమిలీ డార్క్హైమ్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంటే పురుషులు నిరంతరము సమాజంలో తిరుగుతూ ఉంటారు, సమాజంలో అనేక పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ప్రాపంచిక అనుభవం పెరుగుతుంది, అన్ని పనులు చేయగలిగినంత నేర్పరితనము వీళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మహిళలు ఇంటి వెలుపల పనిచేయడానికి అప్పుడున్న సామాజిక పద్ధతుల ప్రకారం ఎప్పుడు కూడా ఇంటిలోనే పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, నిరంతరము ఇంటికి సంబంధించిన పనులు చేస్తూ ఉండటం వల్ల ప్రాపంచిక అవగాహనతో పాటు వీరికి తెలివితేటలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ప్రాపంచిక అవగాహన 10 మందిలో తిరగటం వల్ల ఆటోమేటిక్గా తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. స్త్రీలు అలా కాకుండా నిరంతరము ఇంటి పనికి కేటాయించడం వల్ల తక్కువ తెలివితేటలు, తక్కువ ప్రాపంచిక అనుభవం కలుగుతూ ఉంటుందని ఎమిలీ దుర్ఖైమ్ తమ పరిశోధన పద్ధతుల్లో తెలియపరిచారు. ఆ తర్వాత ఒక వ్యక్తి జన్మించిన క్షణం నుంచి సాంఘీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. పిల్లలకు ఈ యొక్క పాత్రలలో చేర్చడం వల్ల సెక్స్ పాత్రలు నేర్చుకున్న కార్యకలాపాలు, అందువల్ల సెక్స్ పాత్ర కేటాయింపు అనేది ఒక సామాజిక దృగ్విషయము మరియు వాస్తవాన్ని నేర్చుకున్న ప్రవర్తన. శతాబ్దాలుగా స్త్రీలు నిష్క్రియ పాత్రలుగా సమాజంలో మారుతూ ఉన్నారనేది కూడా ఎమిలీ దుర్ఖైమ్ యొక్క అభిప్రాయంగా మనం చెప్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, చిన్నపిల్లలు బాలలను తీసుకోండి, కొన్ని పనులు చేస్తూ ఉంటే మనం ఖండిస్తూ ఉంటాం. ఈ మగపిల్లలు ఈ పనులు చేయకూడదు, ఆడపిల్లలు ఈ పనులు చేయాలనేది మనం ఈ సాంఘీకరణ ప్రక్రియలో వీరికి నేర్పుతూ ఉంటాం. దీనివల్ల వారికి చిన్నతనం నుంచే లింగపరమైన అభివృద్ధి, పిల్లలు అంటే బాలులు ఏం చేయాలి, బాలికలు ఏం చేయాలనేది ఏర్పరచుకునే సాంఘీకరణ ప్రక్రియలు కుటుంబం ద్వారా తెలుసుకొని
మగపిల్లలు గొప్పగా, స్త్రీలు తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనేది ఈ యొక్క పద్ధతిలో మనము గమనించుకోవచ్చు అనమాట. ఇక్కడ సెక్స్ యొక్క పరిమాణంపై దృక్కోణాలు లేక తేడాలు ఎలా ఉంటాయనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సైకాలజీ యొక్క సైకాలజీలో చేసిన సామాజిక శాస్త్రవేత్త మార్గరెట్ మెడ్ మరియు మలినోష్కి, రెడ్ క్రిప్ బౌన్ వంటి పూర్వపు మానవ శాస్త్రవేత్తలు స్త్రీల పాత్రను తక్కువ విలువిచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క మలినోష్కి, రెడ్ క్రిప్ బౌన్ కూడా స్త్రీలకు సామాజిక పరమైన విలువ అనేది చాలా తగ్గించి ఇచ్చారనేది మనం గ్రహించవలసిన విషయం. వారి అధ్యాయాలన్నీ గుండ్రని మగవారిపై కేంద్రీకృతమై ఉన్నాయి. మగవారే గొప్పవారు, వారు ఏ పనైనా చేయగలరు, సమాజంలో వాళ్ళు సమర్థులు, ప్రత్యేకమైన స్థితిని అంటే రోల్ని కలిగి ఉంటారనేది మలినోస్కి అండ్ రెడ్ క్రిప్ బౌన్ తెలియపరిచారు. అంతేకాకుండా గ్రామంలో మగవారి ద్వారా వారు సామాజిక జీవితంతో పాటు సమాజంలో మహిళల పాత్ర గురించి సమాచారం కూడా పొందారు. అనేక రకాల సమాచారాన్ని సేకరించారు అన్నమాట. ఈ పురుష పక్షపాతము పసిఫిక్ మహాసముద్ర దీవులు ఆదిమ సమాజాలను అధ్యయనం చేసిన మార్గరెట్ మీడ్ విమర్శించారు. ఈవిడ సైకాలజిస్ట్ అనమాట. ఈ యొక్క మలినోస్కి, రెడ్ క్రిప్ బౌన్ చేసిన పరిశోధనలపై ఈవిడ పసిఫిక్ మహాసముద్ర దీవుల ఆదిమ సమాజాలలో అధ్యయనం చేసి ఈ యొక్క పురుష పక్షపాతాన్ని వ్యతిరేకించారు, తెలియపరిచారు, హైలైట్ చేశారు. ఎవరు? ఈ మార్గరెట్ మీడ్ అనే యొక్క సైకాలజిస్ట్. ఆ తర్వాత 1930 చివరి వరకు 1960 మధ్యకాలంలో లైంగిక శ్రమ విభజనపై క్రాస్ కల్చర్ డేటా చాలా త్వరగా మగవారు మహిళలకు కేటాయించిన కొన్ని పనులను చేయలేకపోతున్నారనే ఆలోచనలు చాలా త్వరగా తొలగించబడ్డాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఎలా అన్నట్లయితే అల్లటము, నేయటము మధ్య వంట కొన్నిసార్లు మగ ప్రావిన్సెస్లోకి వస్తూ ఉంటాయి. అయితే ఫెగ్ డ్రైనింగ్, క్రానో హ్యాండ్లింగ్ మరియు హౌస్ బిల్డింగ్ వంటి కొన్ని సెట్టింగుల్లో మహిళల పనిగా మారుతూ ఉంటాయి. ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్త మార్గరెట్ మీడ్ పసిఫిక్ తెగలపై చేసిన మార్గదర్శక పరిశోధన ఈ సమస్యలను అనేక విధాల అనేక కోణాలలో లేవనెత్తిందనమాట. ఈ తెగలలో సెక్స్ పాత్రలు మరియు వ్యక్తిత్వ పాశ్చాత్య ప్రపంచంలో కనిపించే వాటికి విరుద్ధంగా ఉన్నాయనేది ఈ మార్గరెట్ మీడ్ గుర్తించారు. అందువల్ల ఈమె ఈ పాత్రల జీవ సంబంధమైన ఆధారంపై సందేహాలను అనేక రకాలుగా వెలిబుచ్చారు అనేది కూడా మనం ఇక్కడ సెక్స్ యొక్క పరిణామ దృక్కోణాలపై తేడాలు ఏ విధంగా ఉన్నాయనే దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ వేట మరియు సేకరణ సమాజాలలో సాధారణ సమాజంలో లింగ భేదాలు ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం. వేట అనేది పురుష కార్యకలాపం, ఎందుకంటే ఇది సుదీర్ఘ ప్రయాణంతో కూడుకొని ఉంటుంది మరియు స్త్రీలు వారి పునరుత్పత్తి మరియు పెంపకం పనితీరు కారణంగా చాలా కారణాలతో నిరంతరము కష్టపడుతూ ఉంటారు. కానీ మహిళలు ఈ సమాజంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారనేది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ మనము ఈ మహిళలు చేసే పనిని పరిగణలోకి తీసుకోవాలన్నమాట. మరియు మంచి మరియు నైపుణ్యము కలిగి కూడా ఉంటారు స్త్రీలు పని విషయాల్లో. తినదగిన మొక్కలు మరియు పండ్ల మధ్య
వివక్ష చూపడము, జంతువులకు ట్రాక్ చదవటము మొదలైనవి. అందువలన మహిళలు అసలు శారీరక శ్రమ పురుషుల కంటే భిన్నంగా లేదు అనేది కూడా మనం ఇక్కడ గుర్తించాలి. అయినప్పటికీ ఈ సమాజంలో మగవారి ఆధిపత్యము, పని కోసము వేర్వేరు చట్టాలను ఆపాదించడానికి ఈ పద్ధతులన్నీ కూడా పురాతన కాలం నుంచి కూడా దారితీసినవి అనే దృక్పథాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి. ఇతర సమాజాలలో స్త్రీలు చేసే పనులు అదే ప్రతిష్ట సంపాదించుకోనప్పటికీ పురుషులకు కేటాయించిన పనులు అధిక ప్రతిష్ఠిత కలిగి ఉన్నాయని ఫ్రైడిల్ అనే సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఇది ప్రధానంగా పురుషాధిక్యత కారణంగా ఏర్పడుతూ ఉంటుందనేది కూడా ఫ్రైడిల్ పేర్కొన్నారు. దీని ఫలితంగా పురుషుడి జీవితము మరింత పబ్లిక్గా ఉంటుందని మరియు పిల్లల కారణంగా స్త్రీ జీవితము మరియు ప్రైవేట్గా ఉంటుందనేది ఈ ఫ్రైడిల్ అనే సామాజిక శాస్త్రవేత్త అనేక దృక్కోణాలలో మనకి సమాజపరంగా తెలియపరిచారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. తర్వాత బేరింగ్ మరియు పిల్లల పెంపకము, గృహ సమూహాలు వెలుపల వస్తువులను పంపిణీ చేసే స్త్రీల కంటే పురుషులు ఎక్కువ హక్కులను క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మొత్తం సమాజము పంచుకున్న మాంసాన్ని పురుషుడు వేటాడినప్పుడు, కానీ స్త్రీ ఆహారము ద్వారా సేకరించినప్పుడు అది కుటుంబ సభ్యులకు మాత్రమే పంచబడుతూ ఉంటుంది. విలువైన వస్తువుల మార్పిడిపై పురుషులకు ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుంది. ఈ యొక్క విలువైన వస్తువులన్నీ కూడా పురుషుల యొక్క ఆధీనంలోనే ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత మరియు స్త్రీల మధ్య జీవ సంబంధమైన వ్యత్యాసాలు, శ్రమ విభజన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనము పసిఫిక్ మహాసముద్రము దీవుల వలసవాదము మరియు అభివృద్ధి యొక్క పద్ధతులను మనం ఇక్కడ ఎక్కువగా గ్రహించాలి. ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలోని ఆదిమ తెగలపై అనేక మంది మానవ సమాజ శాస్త్రవేత్తలు, సోషియాలజిస్టులు ఎన్నో రకాలైన పరిశోధనలు నిరంతరము చేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక రకాలైన మనకి సామాజిక పద్ధతులు, పురుష ఆధిపత్యము, స్త్రీల యొక్క వెనుకబాటుతనము అంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క సంక్లిష్టమైన రాజకీయ మరియు ఆర్థిక సంబంధాలపై ఆధారపడిన ప్రపంచంలో మనము ఈరోజు జీవిస్తూ ఉన్నాము. 1960 నాటి వలస రాజ్యాల ప్రపంచంలోకి చాలా భాగము స్వాతంత్రము పొందినప్పటికీ వలస రాజ్యాల కాలంలో ప్రారంభించబడిన పెట్టుబడిదారీ ప్రపంచ వ్యవస్థ యొక్క ఆర్థిక ఆధిపత్యము గణనీయంగా మారలేదనేది కూడా మనము ఈ పరిశోధన పద్ధతుల్లో గమనించవలసిన విషయం. 21వ శతాబ్దం చివరిలో పారిశ్రామిక లేదా అభివృద్ధి చెందిన ప్రపంచము మరియు అభివృద్ధి చెందుతున్న లేదా మూడవ ప్రపంచ దేశాల మధ్య అసమతుల్యతమైన సంబంధము మిగిలి ఉన్నదనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. అది ఒక భావ్యము అని కూడా మనము పేర్కొంటున్నాము. పెట్టుబడిదారీ విధానం యొక్క వ్యాప్తి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వారి సమాజాల ఏకీకరణ యొక్క నిరంతర ప్రభావాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోకి పురుషులు మరియు మహిళలు ఎలా అనుభవించారనేది కూడా ఈ యొక్క పరిశోధనా పద్ధతుల్లో మనకి విపులీకరించబడుతూ ఉంటాయనేది కూడా మనము గమనించవలసిన విషయం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వాస్తవానికి సమానత్వ లింగ సంబంధాలను అతను మరింత క్రమానుగత సంబంధాలతో
భర్తీ చేశాడనేది చెప్పుకోవచ్చు. పురుషుడు భర్తీ చేశాడనేది చెప్పుకోవచ్చు. మరియు తత్ఫలితముగా మహిళలు అట్టడుగున ఉంచబడ్డారు. వలస రాజ్యాల పూర్వకాలంలో వారు నిర్వహించిన ఆర్థిక మరియు రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్థానాల నుంచి తొలగించబడ్డారు అనేది కూడా మనము ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ ప్రాజెక్టులు మరియు గృహ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన శిక్షణ కార్యకలాపాల్లో మహిళలు ఏదైనా శ్రద్ధ పొందినట్లయితే అది తల్లులు మరియు గృహ నిర్వాహకులుగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అనేక రకాల గృహ ఆర్థిక శాస్త్ర పద్ధతులని తెలుసుకున్న కుటుంబ నియంత్రణ ప్రాజెక్టుల విషయాలు మహిళలు పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్న ఇది గృహ నిర్వాహకుల యొక్క పరిధిలోకి వస్తుందనే అభిప్రాయాన్ని అప్పుడున్న సామాజిక పద్ధతుల ద్వారా మనము గ్రహించవచ్చు. కేంద్రీకృత అభివృద్ధి కార్యకలాపాలు తరచుగా లింగాల మధ్య కొత్త శ్రమ విభజనకి దారితీస్తూ ఉంటాయి. దీని ద్వారా పురుషులపై స్త్రీల ఆధారపడటము బాగా పెరిగిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కర్మాగారము మరియు పరిశ్రమలను మారటము, నగదు పంటల పరిచయం నుంచి పట్టణీకరణ ప్రక్రియ ఫలితముగా పురుషులపై ఎక్కువగా స్త్రీలు ఆధారపడటం కూడా జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, ఎందుకు అలా జరుగుతున్నది అన్నట్లయితే ఇక్కడ వ్యవసాయ పనులు తగ్గిపోవటము, లేకపోతే సీజనల్ వ్యవసాయ పనులు ఉండటం వలన మిగిలిన కాలంలో పురుషులు పరిశ్రమల్లో పనిచేయడానికి, కర్మాగారాలలో పనిచేయడానికి వెళుతూ ఉంటారు. అది అన్ని ప్రాంతాల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు వెళుతూ ఉంటారు? ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి, ఎక్కువ జీతాలు పొందవచ్చు అనే దృక్పథంతో వీళ్ళు కర్మాగారాలలో, పరిశ్రమల్లో పనిచేయడానికి వెళుతూ ఉంటారు. అటువంటప్పుడు సంపాదించేది ఎవరు? ఈ పురుషులే. ఈ కర్మాగారాలలో, పరిశ్రమలలో పనిచేసే పురుషులు సంపాదనా పరంగా ఉన్నత స్థాయిలో అంటే పై స్థాయిలో ఉండటం వలన స్త్రీలు నిరంతరము ఆర్థిక పరిస్థితులను పురుషులపై ఆధారపడి నిర్వహిస్తూ ఉంటారు. నిరంతరము ఆర్థిక పరంగా పురుషులపై ఆధారపడుతూ ఉంటారు అనేది మనము ఈ పాయింట్లో గ్రహించవలసిన విషయం. కొన్ని సమాజాలలో స్త్రీలు తమ యొక్క శక్తిని కూడా కోల్పోతూ ఉంటారు ఈ పారిశ్రామిక కర్మాగారాల పనులు ఉండటం వల్ల. తర్వాత భూమి మరియు పురుషులపై సాంప్రదాయ హక్కులు స్త్రీల సాంప్రదాయ సహాయంపై ఆధారపడటం కొనసాగిస్తూ ఉన్నప్పటికీ నగదు ఉత్పత్తి, ఎగుమతి పంటల నుండి మొత్తము వచ్చే ఆదాయము వారికే క్లెయిమ్ చేసుకోబడుతూ ఉంటుంది. అంటే ఉత్పత్తి, ఎగుమతులు నుంచి వచ్చే మొత్తం ఆదాయము పురుషుల వద్దే కేంద్రీకృతమై ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు అలా జరుగుతూ ఉంటుందంటే స్త్రీలకు ఏమీ తెలియదు, ఈ యొక్క ఆర్థిక సంబంధమైన పనులు వీళ్ళు చేయలేరు అనే దృక్పథాన్ని పురుషులు ఏర్పరచుకోవటం వల్ల ఈ యొక్క పద్ధతులు అనేవి, ఈ యొక్క ఆర్థిక సంబంధమైన పద్ధతులన్నీ కూడా పురుషుల దగ్గరే కేంద్రీకృతమైంది అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మహిళలపై అభివృద్ధి ప్రభావము ఏ విధంగా ఉన్నది అంటే 20వ శతాబ్దం నుంచి మహిళలపై ఈ అభివృద్ధి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉన్నది అనేది మనము గమనించవలసిన విషయం. ఎలా అన్నట్లయితే భారతీయ జనాభా శాస్త్రవేత్తలు క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని వివరించడానికి అనేక పరికల్పనలను ప్రతిపాదించారు. మరియు వీటిలో 5 ముఖ్యమైన కారణాలను వీరు నిరంతరము మనకు సూచిస్తూ ఉంటారు. ఎలా అన్నట్లయితే మొదటి పాయింట్ మనం తీసుకున్నట్లయితే భారత జనాభా గణనలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే పాత రోజుల్లో
పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండటము, స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటము అన్ని దేశాలలో, అన్ని సమాజాల్లో మనం చూస్తూ ఉంటాం. అందువల్ల భారత జనాభా గణనలో స్త్రీల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనేది మనము ఈ మొదటి పాయింట్లో చెప్పుకోవాలి. రెండో పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఆడవారి సాధారణ మరణ రేట్లు పురుషుల కంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ యొక్క మరణ రేట్లు పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకన్నట్లయితే ఈ యొక్క అతి చిన్న వయసులో పెళ్లి కావటము, ఈ యొక్క ప్రసవ సమయంలో ఎక్కువ చచ్చిపోవటము, ఆ తర్వాత వైద్య సదుపాయాలు లేకపోవటము, పురుషులకే వైద్య సదుపాయాలను కలిగించటము, స్త్రీలను నిర్లక్ష్యం చేయటము, అతి చిన్న పౌష్టిక ఆహార లోపము, నిరంతరము పిల్లల కనటం వల్ల వీరు అతి తక్కువ టైంలోనే చచ్చిపోతూ ఉంటారు. అంటే పురాతన కాలంలో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మరణ రేట్లు పురుషుల కంటే స్త్రీలలో అధికంగా ఉంటాయనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. ఆ మూడో పాయింట్కి వచ్చినట్లయితే భారతీయ కుటుంబాలు కుమారులను ఇష్టపడుతూ ఉంటారు, మగపిల్లలను ఇష్టపడుతూ ఉంటారు భారతీయ కుటుంబాలన్నీ కూడా. మరియు ఆడ శిశువులు ఈ యొక్క తత్ఫలితముగా నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటారు. అధిక స్త్రీ మరణాలకి ఇది దారి తీస్తూ ఉంటుంది. అంటే అతి పురాతన కాలం నుంచి భారతదేశంలో మగపిల్లలకి ఇచ్చిన విలువ ఆడపిల్లలకి ఇవ్వటం లేదు. అందుకని ఆడపిల్లల్ని నిర్లక్ష్యం చేయటము, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోకపోవటం వల్ల స్త్రీల మరణాలు ఎక్కువ, బాలికల మరణాలు ఎక్కువ జరుగుతూ ఉండటం వల్ల సమాజంలో స్త్రీల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది అనేది ఈ పద్ధతిలో మనం గమనించవలసిన విషయం. ఆ తర్వాత నాలుగో పాయింట్ తీసుకున్నట్లయితే తరచుగా మరియు అధికంగా పిల్లలను కనటము ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే నిరంతరము ఒక పిల్లవాడు పుట్టగానే మళ్ళీ గర్భం ధరించటము, వేరొక పిల్లవాడు పుట్టడము, పిల్ల పుట్టడము, ఇట్లా నిరంతరము గర్భాన్ని ధరిస్తూ పిల్లలని ఎక్కువ మంది కనటం వల్ల కూడా ఆరోగ్యం క్షీణించి స్త్రీల మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా, ముఖ్యమైనదిగా కూడా పేర్కొంటూ ఉంటాం. అప్పుడు ఎందుకంటే అప్పుడు వైద్య సదుపాయాలు లేవు, ఆపరేషన్ సిస్టమ్ లేదు, కుటుంబ నియంత్రణ పద్ధతులు లేవు కనుక నిరంతరము వీరు పిల్లలను కంటూనే ఉంటారు. అప్పటి రోజుల్లో స్త్రీలకు 10 మంది, 15 మంది, 13 మంది, ఎక్కువ మంది పిల్లలు, మినిమం 10 మంది పిల్లలు కంటూ ఉంటూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం క్షీణించి స్త్రీల యొక్క మరణాల రేటు ఎక్కువ జరుగుతూ ఉంటుందని మనం గమనించాలి. ఈ ఐదో పాయింట్కి వచ్చినట్లయితే స్త్రీలలో కొన్ని వ్యాధులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, స్త్రీల వ్యాధులకి మన అనేక రకాల స్త్రీలు వ్యాధులకు గురవుతూ ఉంటారు. పౌష్టికాహార లోపము, గైనిక్ ప్రాబ్లమ్స్, ఎక్కువ మంది పిల్లలను కనటం వల్ల ఈ యొక్క శక్తి లేకపోవటము, అనేక రకాల ఈ యొక్క రోగాలకి స్త్రీలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మరణాల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. ఇది ఆడవారి పట్ల వైఖరి మరియు పాత్ర యొక్క మొత్తము ఒక ప్రశ్నగా మనము లేవనెత్తుతూ ఉంటుంది సమాజంలో. భారతీయ సమాజంలో మహిళల యొక్క పాత్ర పురాతన కాలం నుంచి చాలా తక్కువగా చూపుతూ వస్తూ ఉన్నాం మనం సమాజపరంగా. ఆ తర్వాత భారతదేశంలో మరియు అనేక ఇతర దేశాల్లో స్త్రీలు మరియు బాలికల అధమ స్థితికి బాలుర ప్రాధాన్యత ప్రధానమా అనే నిర్ధారణ నివారించడము కష్టంగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ సామాజిక వ్యవస్థలో ఈ మగపిల్లలకి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆడపిల్లలకి ఇవ్వకపోవటం వల్ల ఈ యొక్క పద్ధతి అనేది ఎక్కువగా భారతదేశంలోని అన్ని సమాజాలలో మనం చూడగలుగుతున్నాం అనేది ఈ యొక్క శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి ప్రయత్నాల సమయంలో వైద్య మరియు ఆరోగ్య సౌకర్యాల నుంచి వ్యవసాయ విస్తరణ ప్రాజెక్టుల వరకు
ప్రజాసేవలు అందించబడినప్పుడు అవి సాంప్రదాయ మగపక్షపాతాలను బలపరుస్తాయి, లేదా సాంప్రదాయ సమాజంలో స్త్రీలు అనుభవిస్తున్న స్థితిని తగ్గించగలవని పెరుగుతున్న సూచనల కంటే కూడా ఇవి ఎంతో ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, సామాజిక పరంగా మగవారికి ఇచ్చినంత ప్రాముఖ్యత స్త్రీలకు ఇవ్వకపోవటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలను అనేక రూపాలలో, అనేక కోణాలలో స్త్రీలు అనుభవిస్తున్నారు. దీనివల్ల స్త్రీలలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి అనేది మనం ఒక ప్రశ్నగా ఇది లేవనెత్తుతూ ఉంటాం. ఆ తర్వాత గ్రామీణ భారతదేశంలో ఆడ శిశువుల హత్య మరియు పిల్లల నిర్లక్ష్యము ఏ విధంగా ఉన్నదనేది మనం తీసుకున్నట్లయితే, అనేక మంది సోషియాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు దీని మీద అనేక గ్రామాలలో పరిశోధనలు చేసి అనేక రకాల అభిప్రాయాలను వెలిపించారు. ఇక్కడ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనగా భ్రూణ హత్యలని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనము గర్భం ధరించిన తర్వాత మనం మొదట ఏం కోరుకుంటూ ఉంటాము? ఎవరైనా ఒకటే అనే దృక్పథము ఎవరికి ఉండదు సమాజంలో, తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి ఉండదు. మగపిల్లవాడైతే బాగుండు అనే దృక్పథానికి వస్తాము. అందుకని సెక్స్ సెలెక్టివ్ పద్ధతులు అంటే లింగ నిర్ధారణ, పుట్టే పిల్లవాడు మగపిల్లాడా ఆడపిల్లాడా అనేది పరీక్షలు చేస్తూ ఉంటాం. ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని యొక్క పద్ధతులు ప్రవేశపెట్టినా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టినా ఈ లింగ నిర్ధారణ ప్రశ్నలు అనుకూలంగా సమాజంలో జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఈ లింగ నిర్ధారణ ఈ యొక్క పరీక్షల వల్ల మగపిల్లవాడవైతే కొనసాగించడము, ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించడము జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే మనము మగపిల్లవాడికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఆడపిల్లకి ఇవ్వకపోవటం అనేది మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఆడ శిశు హత్యలు, 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను చంపటం కూడా కొన్ని రాష్ట్రాలలో అదొక సామాజిక పద్ధతిగా చూస్తూ ఉంటాం. ఈరోజు భారతదేశంలో క్రమబద్ధమైన పరోక్ష ఆడ శిశు హత్య ఉనికిలో ఉందనటంలో ఎటువంటి సందేహము లేదు. రాజస్థాన్ మనం ప్రముఖంగా తీసుకున్నట్లయితే దే ప్రిఫర్ ద మేల్ చైల్డ్. ఇక్కడ ఆడ శిశువుల్ని ఈ యొక్క పుట్టుకతోనే చంపుతూ ఉంటారు అనేది మనకి అనేక పరిశోధన పద్ధతుల్లో, ఆ సామాజిక పద్ధతుల అవగాహనలో రాజస్థాన్ రాష్ట్రంలో, రాజస్థాన్లోని కొన్ని గ్రామాలలో ఆడపిల్లలు అసలు కంప్లీట్గా లేరు అని తెలుస్తుంది. ఎందుకు లేరు అంటే ఆడపిల్లల్ని పుట్టుకతోనే చంపుతూ ఉంటారు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆడ శిశువుల హత్య బహిరంగంగా జరుగుతున్నది. సమాజంలో అందరికీ కూడా ఈ ఆడ శిశువుల హత్య సేలంలో జరుగుతున్నది అనేది అందరికీ తెలుసు. అయినా ప్రభుత్వము ఎటువంటి కఠిన చర్యలను తీసుకోలేకపోవటానికి కారణం ఏంటి? అక్కడున్న సామాజిక ఆచారాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పౌష్టికాహారము మరియు ఆరోగ్య సంరక్షణ లేని పిల్లల ద్వారా పరోక్ష ఆడ శిశు హత్య చేయటం వల్ల కొడుకుల కంటే కుమార్తెల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత గ్రామీణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో కుమారులకు బలమైన ప్రాధాన్యత ఉంది. కొడుకులకు ఆర్థిక ఆస్తులుగా పరిగణిస్తూ ఉంటాము. వారు వ్యవసాయానికి మరియు వారు గ్రామాన్ని విడిచిపెడితే డబ్బుల ద్వారా వచ్చే ఆదాయము ఎంతో అవసరమనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. భూమి మరియు నీటి హక్కులపై స్థానిక అధికార పోరాటాలలో కొడుకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు అన్ని రాష్ట్రాలలో. కుమారులు వారి వివాహము తర్వాత కుటుంబాలతో ఉంటారు మరియు వారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి సేవలు చేస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు కుమారులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుమార్తెలు వివాహం చేసుకుంటారు.
మరియు వారి జన్మ గృహాల నిర్వహణకు సహకరించలేరు. ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది? అత్తగారింటికి వెళ్తూ ఉంటారు. ఈ తల్లిదండ్రులను పట్టించుకోవటం కానీ, తల్లిదండ్రుల యొక్క సమాజంలోని గృహాలను రక్షించటం కానీ వీళ్ళు చేయలేరు. ఎందుకనంటే వీరు అత్తవారింటికి వెళ్ళిపోవటం వల్ల తల్లిదండ్రుల యొక్క సంరక్షణ, ఆర్థిక పరిస్థితుల్ని వీరు హెల్ప్ చేయలేరు, సహాయం చేయలేరు అనేది సామాజిక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. కుమారులు వారి వధువులతో కట్నాలు తీసుకొస్తూ ఉంటారు. కుమారులకు పెళ్లి చేస్తే కట్నాలు కూడా వస్తూ ఉంటాయి, వధువులు కూడా వస్తూ ఉంటారు. ఇంటి పనికి ఈ పిల్లలు వధువులు సహాయపడుతూ ఉంటారు. తీసుకొచ్చిన కట్నము ఆర్థిక పరిస్థితికి, కుటుంబానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కుమార్తెలు వారి అవసరమైన కట్నాలు మరియు వివాహానంతరము వారి కుటుంబానికి నిరంతరము బహుమతులు ఇస్తూనే ఉండాలి. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఎప్పుడొచ్చినా మనము నిరంతరము ఏదో ఒక విధమైన బహుమతులు ఇస్తూ ఉండాలి. దీనివల్ల కుమార్తెల వల్ల ఖర్చు ఎక్కువ అనే దృక్పథానికి మనం వస్తూ ఉంటాము. పుత్రులు హిందువులలో కూడా కర్మలు చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి, పుత్రుడు పుడితే పున్నామ నరకము నుంచి తప్పించబడతారు అనే దృక్పథాన్ని తల్లిదండ్రులు అతి ప్రాచీన కాలం నుంచి ఏర్పరచుకుంటూ ఉంటారు. కాబట్టి పుత్రులు కర్మకాండలు చేయడానికి ఉపయోగపడతారు. కుమార్తెలు అటువంటి కర్మకాండలు చేయడానికి అర్హత ఉండదు సమాజంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కుమారులకి ప్రాధాన్యత ఇచ్చి పుత్ర సంతానం కోసము నిరంతరము తపిస్తూ ఉంటారనేది ఈ యొక్క సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని రక్షించేది తండ్రి మరణానంతరము కూతుళ్ళు అటువంటి కర్మలు నిర్వహించబడరు. విపరీతమైన కొడుకుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటూ ఉంటుంది సమాజంలో. దిగువ కులాలు మరియు తరగతుల కంటే ఉన్నత కులాలలో ఈ యొక్క వివక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనము సామాజిక పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత లింగము, గృహ మరియు బంధుత్వ పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు తైవానీస్ మహిళలు ఉదాహరణకు తీసుకుందాం. ఈ స్త్రీలు తమ భర్తల కుటుంబాన్ని కలిగి ఉంటారు. ఓల్స్ ప్రకారము తైవానీస్ భార్య తన భర్త పూర్వీకులకు నివాళులు అర్పిస్తూ ఉంటుంది. తన భర్త మరియు తల్లికి విధేయ చూపుతూ ఉంటుంది. మనకు ఒక కొడుకు జన్మించినప్పుడు ఇంట్లో వేరే స్థితి మారటము ప్రారంభమవుతూ ఉంటుంది. మరియు తల్లులు మరియు కొడుకుల మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధం ఆధారముగా ఓల్స్ గర్భాశయ కుటుంబం అని పిలిచే కుటుంబాన్ని నకిలీ చేస్తుంది. కాబట్టి ఆమె జీవిత గమనంలో అది మారుతూ ఉంటుంది. ఇక్కడ తైవానీస్ భార్య అత్తగా మారుతుంది. ఆమె తన భర్త ఇంటిలో గొప్ప అధికార హోదాను కూడా సాధిస్తూ ఉంటుంది. ఇది లింగ గృహ బంధుత్వం తైవానీసుల్లో స్త్రీలకి ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏంగెల్స్ యొక్క అభిప్రాయం ప్రకారము, ఏంగెల్స్ అనే సామాజిక శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారము, ఏంగెల్స్ లికాక్ ప్రపాకము ఆయన అభిప్రాయాల ప్రకారము ప్రారంభ మత సమాజము స్వయం సమృద్ధి ఉండేది. పురుషులు మరియు మహిళలు కలిసి పనిచేస్తూ ఉండేవారు మరియు వారిద్దరూ ఇతరులపై ఆధారపడి ఉండరు. అలా పరస్పరము శ్రమ విభజన జరుగుతూ ఉండేది. అలాగే పురుషుల పని యొక్క పబ్లిక్ ప్రపంచము మరియు స్త్రీ ఇంటి పని ప్రైవేట్ పదము మధ్య వ్యత్యాసము ఉంది. రెండు లింగాల జీవనోపాధికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ రకమైన సమాజంలో రోజువారీ అవసరాలను తీర్చడానికి వినియోగంతో మాత్రమే వస్తు ఉత్పత్తులు చేయబడుతూ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. పారిశ్రామికీకరణ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున వస్తువులు, ఉత్పత్తులు
చేయబడుతూ ఉన్నాయి. ఎఫ్ ట్రేడింగ్ మరియు మార్పిడి అనే భావనలకు సాధారణమవుతూ ఉన్నాయి పారిశ్రామికీకరణ తర్వాత. లాభాలను పెంచుకోవటం కోసము పెట్టుబడిదారులు మహిళలు మరియు కార్మికులపై నెమ్మదిగా దోపిడీ ప్రారంభించారు. ఇది కుటుంబాన్ని ఒక ప్రత్యేకమైన యూనిట్గా వేరు చేయబడటానికి మరియు స్త్రీలు వారి కుటుంబాలకే పరిమితమయ్యారు మరియు తద్వారా పని మరియు నివాస స్థలంలో వేరు చేయబడ్డారు. అంటే ఇక్కడ పారిశ్రామికీకరణ పెరిగిన తర్వాత ఈ పెట్టుబడిదారులు లాభాపేక్ష కోసము ఎక్కువగా పురుషులని ఎక్కువ పని చేయించుకుంటూ స్త్రీలని తక్కువ చూపు చూస్తూ వారి చేత పని చేయించుకుంటున్నా కూడా వేతన వ్యత్యాసాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయనేది ఏంజల్స్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ యొక్క తన అభిప్రాయాలని వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఈ చాలా సమాజాలలో కొన్ని పనులు ప్రధానంగా పురుషులకు కేటాయించబడుతూ ఉంటాయి, మరికొన్ని స్త్రీలకు కేటాయించబడుతూ ఉంటాయి. యూరోపియన్ మరియు అమెరికన్ సంస్కృతులతో పురుషులు కుటుంబము విజేతలుగా ఉండటము సహజమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. మహిళలు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు పిల్లలను పెంచాలని భావిస్తూ ఉంటారు. ఈ యొక్క శ్రామిక విభజన యొక్క అంతర్లీన భావన ఏమిటంటే కుటుంబం యొక్క భౌతిక శ్రేయస్సుకు వారి సహకారము స్త్రీల కంటే పురుషుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి పురుషులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు, స్త్రీలు పురుషులపై నిరంతరము ఆధారపడుతూ ఉంటారు మరియు అందువలన స్వయం చాలకము వారికి ఆధీనంలో పురుషులకు ఆధీనంలో ఉంటారనేది ఈ యొక్క పాయింట్లో మనము గ్రహించవలసిన విషయం. తర్వాత మహిళలు ఎక్కువ శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్న అందువలన ఈ శ్రమ విభజన యొక్క సహజత్వము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ ప్రాముఖ్యత వారి కుటుంబాలలో మరియు విస్తృత సమాజాలలో మహిళల స్థితిని మార్చేసిందా అని మనము ప్రశ్నించుకోవాలి. మహిళలు ఇప్పుడు 2 రోజులు పనిచేస్తున్నారని, ప్రతికూల విలువైన మరియు ఒకప్పుడు పనిగా పరిగణించబడిన ఇంటి పనులను చేస్తున్నారని దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవాలి. ఎందుకన్నట్లే ఇక్కడ మనము ఈ యొక్క పద్ధతులను వారు నిజమైన రోజు పని నుంచి ఇంటికి వెళ్ళారా, ఉద్యోగము స్త్రీల సామాజిక స్థితిని మెరుగుపరుస్తుంటే పురుషులు అదే పనిని సంపాదిస్తున్న దానిలో స్త్రీలు ఇప్పటికీ 65% మాత్రమే ఎందుకు సహకరిస్తున్నారు? లింగము వారీగా ఇప్పటికీ అధిక స్థానాల్లో వృత్తిపరమైన విభజన ఎందుకు ఉన్నదనేది కూడా మనము ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత స్త్రీల ఆర్థిక పాత్రలు మరియు లింగ స్థరీకరణ మధ్య ఖచ్చితమైన సంబంధం ఏంటో కూడా మనము తెలుసుకోవాలి. శ్రమ యొక్క లైంగిక విభజనపై క్రాస్ కల్చర్ పరిశోధన వివిధ జీవనాధారాలతో సమాజంలో మహిళల ఉత్పాదక కార్యకలాపాల పరిధిని వివరించడానికి మాత్రమే కాకుండా మహిళల స్థితిపై ఈ కార్యకలాపాల యొక్క చిక్కులను అంచనా వేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండవలసిన ఆవశ్యకత ఉన్నదనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనము లింగం యొక్క సాంస్కృతిక నిర్మాణము ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఈ యొక్క మందరము మగ మరియు ఆడవర్గాల అర్థము మరియు విలువలను కేటాయించే చిహ్నాల ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. యునైటెడ్ స్టేట్స్లో అనేక శతాబ్దాలుగా స్పృహ పెరిగినప్పటికీ టెలివిజన్ మరియు ప్రింట్ మీడియాలో ప్రకటనలు లైంగిక మోస పద్ధతులను శాశ్వతం చేస్తూ ఉన్నాయి. హౌస్ బ్యూటిఫుల్ ప్రకటన తక్కువ ప్రాముఖ్యతను కలిగినప్పటికీ పని ప్రదేశాలలో మహిళలు ఎక్కువగా చూపబడుతుందన్న శరీరానికి అందమైన సందేశాలు ప్రసారం చేయబడుతూనే ఉన్నాయి.
పిల్లల కార్టూన్లో మహిళలు ఇప్పటికీ నిస్సహాయ బాధితులుగా చెప్పుకోవాలి. నిర్భయ మగ హీరో రక్షించాలి. బొమ్మలు చిన్న అబ్బాయిలు లేదా చిన్నారుల కోసము ఉద్దేశించబడ్డాయి మరియు సాంస్కృతికంగా పురుష లేదా స్త్రీ అని నిర్వహించబడిన రంగులు మరియు మెటీరియల్లో తగిన విధముగా ప్యాక్ చేయబడుతూ ఉంటాయి. స్త్రీలు వారి పునరుత్పత్తి పాత్రల కారణంగా విశ్వవ్యాప్తముగా ప్రకృతికి దగ్గరగా ఉన్నారని, పురుషులు సంస్కృతితో ముడిపడి ఉన్నారని వాదిస్తూ ఉన్నారు. ఆమె సంస్కృతిని మానవ సృహపరంగా నిర్వహిస్తుందని, ప్రకృతిని నియంత్రించడానికి మరియు ఉపయోగించుకోవటానికి ఉపయోగించే సాంకేతికత వంటి ఉత్పత్తులతో సహజమైన దానికంటే సాంస్కృతికమైనదిగా మరియు మానవ తారుమారుకు లోబడి ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్త్రీల పాత్రలను సృష్టముగా లేదా అవ్యక్తముగా అధోకరణం చెందుతాయి లేదా విలువలు తగ్గించబడతాయి అనేది ఈ ప్రకటనల యొక్క నేపథ్యం మీద మనము స్త్రీల యొక్క పాత్రలను మనము ఆధారపడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మహిళలు మరియు గృహ పనులు ఎలా ఉన్నాయనేది మనం పరిశీలించినట్లయితే వాస్తవముగా అన్ని దేశాలలో మరియు అన్ని తరగతుల మధ్య పురుషులతో పోలిస్తే స్త్రీలు ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తూ ఉన్నారు. మహిళలు విలువైన గృహిణి లక్షణాలలో ఒకటి స్వయం ప్రతిపత్తి భావన అని ఓక్లీ భావించారు. గృహిణులు తమ స్వంత యజమానిగా ఆనందించే విషయంలో లేదా తమ అనుభవాలను వ్యక్తపరచటము వలన వారి పరిస్థితిని ఉన్నత స్థాయి స్వయం ప్రతిపత్తి పరంగా విశ్లేషించవచ్చు. అట్లా కాకుండా ముందుగా కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఫీడ్ల ప్రిస్క్రిప్షన్ ఉంటూ ఉంటుంది. రెండవది నిర్దిష్ట సమయంలో ఆహారం సిద్ధంగా ఉండాలి. మూడవది విందు యొక్క ఖచ్చితమైన రూపాంతరాన్ని నిర్దేశించే వినియోగదారుల యొక్క ప్రాధాన్యత ద్వారా నియంత్రణ అమలు చేయబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రభావము దీని మీద లింగ అసమానతలపై ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మరొక వైపు పట్టణ సమాజాలలో పనిచేసే జంటలు, భార్యాభర్తలు ఒకరికొకరు మరింత సహాయం కావాలి కాబట్టి అనేక విధాల భాగస్వామ్యము చేయటము మరియు సహకరించటము నేర్చుకుంటూ ఉంటారు. వారి భార్యలు పనిచేస్తున్నప్పుడు వారి భార్యలు తరచుగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. భర్తలు కూడా తమ భార్యలకు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు. కానీ రెండు లింగాల మధ్య సూక్ష్మమైన వివక్షత కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటంటే పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రభావము అన్ని సమాజాలలో, అన్ని దేశాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటూ ఒకరికి ఒకరు పనిలో సహాయపడుతూ ఉన్నప్పటికీ పిల్లల పెంపకము, పిల్లల ఆధిపత్య, పిల్లల యొక్క పెంపకముతో పాటు వారి యొక్క క్రమశిక్షణ సాంఘీకరణ పద్ధతులను స్త్రీలకే కేటాయించడం వల్ల ఈ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రభావంలో కూడా స్త్రీల యొక్క పాత్ర పిల్లలకి, కుటుంబానికే ఏర్పడుతూ ఉన్నది. అంటే పనిలో సహాయపడినా కూడా ఎక్కువ టైము వీరు పిల్లల పెంపకము, పిల్లల సంరక్షణకి కేటాయించబడుతూ ఉంటారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ యూనిట్లో మనము అనేక రకాల విషయాలు తెలుసుకున్నాం. అంటే లింగ అసమానతలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. మహిళలపై వివిధ రంగాలలో లింగ పక్షపాతము లేదా సూక్ష్మ వివక్షణ ఎలా ఉన్నదో కూడా మనము అనేక రూపాలలో చూస్తూ ఉన్నామన్నమాట.
ఇక్కడ ఒక పడికట్టు పదాలు అంటే ఇక్కడ పదకోశాన్ని మనం తీసుకున్నట్లయితే స్టీరియోటైప్ అని మనం చెప్పుకున్నట్లయితే స్థిర రూపము, పాత్ర లేక చిత్రం. అంటే ఇక్కడ సామాజిక పరంగా లింగపరంగా స్త్రీ పురుషులు స్టీరియోటైప్ పద్ధతిలో ఉన్నారని చెప్తూ ఉంటాం. ఎందుకంటే పురుషుల ఆధిపత్యము, స్త్రీల యొక్క ఆధిపత్యం తక్కువ అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాము. పితృస్వామ్య పద్ధతులు సమాజంలో మగ ప్రధాన కుటుంబము మరియు సంతతి లెక్కించబడుతూ ఉన్న మగరేఖలు అంటే పితృస్వామ్య కుటుంబాలు మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే మగవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత, ఆడవాళ్ళకి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుందనే దృక్పథాన్ని మనం గ్రహిస్తూనే ఉన్నాం. అందుకని సామాజిక పరంగా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది అనేది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, పుత్రుడు పున్నామ నరకము నుంచి తప్పించగలుగుతాడు, కర్మకాండలు చేయగలుగుతాడు, తల్లిదండ్రులని రక్షణ కల్పించగలుగుతాడు, తల్లిదండ్రులని వృద్ధులుగా ఉన్నప్పుడు ఆదుకోగలుగుతాడు, నిరంతరము వాళ్ళకు ప్రొటెక్టివ్ చేయగలుగుతాడు. కాబట్టి మన భారతదేశంలో అన్ని హిందూ సమాజాలు పితృస్వామ్య సమాజాలుగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అందుకని తల్లిదండ్రులు కూడా ఏం చేస్తూ ఉంటారు, కొడుకులే కావాలనే దృక్పథాన్ని పెంచుకుంటూ ఉంటారు. తర్వాత సాంఘీకరణ ప్రక్రియ. ఈ సాంఘీకరణ ప్రక్రియలో మనకు పుట్టిన పిల్లలు ఎక్కువగా సాంఘీకరణ ప్రక్రియ పద్ధతులు ఆ మార్గాల్లో నడిపించడానికి తల్లి ఎంతో సహాయపడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ స్త్రీ ఇంటికి కేటాయిస్తూ ఉంటుంది. కాబట్టి సమయమంతా స్త్రీలు సాంఘీకరణ ప్రక్రియలో పిల్లల్ని, బాలబాలికల్ని దానికి అనుగుణమైన పద్ధతిలో నడపడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. సమూహం యొక్క సంస్కృతి మరియు సమూహంలోని అతని పాత్రను నేర్చుకోవటము ద్వారా ఒక వ్యక్తి ఒక సామాజిక సమూహంలో కలిసిపోయే ప్రాథమిక సామాజిక ప్రక్రియనే మనము సాంఘీకరణ అంటూ ఉంటాం. దీనిలో పురుషుల పాత్ర కంటే స్త్రీల యొక్క పాత్రల, వృద్ధుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. నిరంతరము ఈ పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఎలా సమాజంలోకి ముందుకు పోవాలో చెప్తూ ఉంటారు. తర్వాత హార్టికల్చరల్ సొసైటీ అనేది మనం బేరీజు వేసుకున్నట్లయితే పూలు, కూరగాయలు, పండ్లు, మొక్కల పెంపటము యొక్క పశు ఉత్పత్తి అంటే పశువులను పెంచటము, దీనివల్ల ఆర్థిక లాభము, సామాజిక ఉపయోగము. ఇది ఒక వృత్తిపరంగా పురుషులు స్త్రీలు ఇద్దరు నిరంతరము సమాజంలో చేస్తూనే ఉంటారనేది మనం చెప్పుకోవాలి. తర్వాత అనేక మంది సామాజిక జనాభా శాస్త్రవేత్తలు పరిమాణము, జననాలు, మరణాలు మొదలైన వాటితో సహా మానవ జనాభా గణాంకాలతో వ్యవహరించే శాస్త్రాన్ని అధ్యయనం చేయడమే జనాభా శాస్త్రవేత్తల పద్ధతి. దీనివల్ల పురుష జనాభా పెరిగిపోవటము, స్త్రీల సంతతి తగ్గిపోవటము. అంటే పాత రోజుల్లో ఆ విధంగా ఉండేది. కానీ ప్రస్తుత వ్యవస్థలో స్త్రీల జనాభాతో పాటు పురుషుల జనాభా కూడా చాలా రాష్ట్రాలలో సమానంగానే ఉంటుంది. ఎంతమంది పురుషులు ఉంటే అంతమంది స్త్రీలు ఉన్నారు. స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఈ జనాభా శాస్త్రవేత్తలు నిరంతరము జనాభా పరిరక్షణ కోసము అనేక రకాల అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని స్త్రీల ఉత్పత్తి అంటే స్త్రీల యొక్క పునరుత్పత్తి కూడా, స్త్రీలు కూడా ఎక్కువ మంది ఆడపిల్లల కంటానికి ప్రభావితం చేసినట్లయితే, ఇద్దరు సమానము అనే దృక్పథాన్ని వెలువరించినట్లయితే, సమాన నిష్పత్తి అంటే లింగపరంగా అసమానతలు లేకుండా సమాన నిష్పత్తి కలిగి ఉండటానికి ఈ యొక్క జనాభా శాస్త్రవేత్తలు నిరంతరము పాటుపడాలి అనే దృక్పథాన్ని ఈ యొక్క పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. మరణాల రేటు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అంటే స్త్రీల యొక్క మరణాల రేటు ఎక్కువగా ఉండటము, పురుషుల యొక్క మరణాల రేటు చాలా తక్కువగా ఉండటము జరుగుతూ ఉన్నది ఈ యొక్క భారతదేశంలో అని చెప్తూ ఉంటాం. ఎందుకని? మనకి పురుషులు ఎక్కువ శారీరక శ్రమ చేయటం వల్ల బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. స్త్రీలు నిరంతరం పనిచేసినా కూడా బలమైన పౌష్టికాహారం తీసుకోరు. ఎక్కువ మంది పిల్లల కంటము పురుషులు శారీరక శ్రమ చేసినా కూడా ఎక్కువ శ్రమ 10 గంటలు స్త్రీలే చేస్తూ ఉంటారు. కానీ నిరంతరమైన పని చేయటం వల్ల
వీరు ఆరోగ్య స్థితిని మెరుగుపరచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించరన్నమాట. వారి యొక్క దృక్పథం ప్రకారము బలమైన ఆహారం తీసుకోలేకపోవటం వలన లైంగిక ఇబ్బందులు ఏర్పడి పౌష్టికాహార లోపం వల్ల స్త్రీల మరణాలు ఎక్కువ జరుగుతుంటాయనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం. దీనివల్ల జెండర్ అన్ఈక్వాలిటీ భారతదేశంలో ఎలా ఉన్నదో మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది చెప్తున్నాం.